అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి ఫిబ్రవరి 23 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకలు లేపడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురువు వచ్చి పండిత రాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరం చెట్లు చాలా ప్రత్యేకత గలవారండి. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతంలో వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం చెప్తారండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున దీని ఫలిత ప్రకారము రేపటి రోజున మీకు జరగబోయేటువంటి మార్పుల గురించి అయితే తప్పకుండా ఈరోజు తెలుసుకుందామండి. అలాగే మీ యొక్క ఇష్టదైవాన్ని అలాగే మీ కులదేవతను ఒకసారి మనసులో స్మరించుకొని ఈరోజు చెప్పేటువంటి ప్రతి పాయింట్ని కూడా జాగ్రత్తగా వినండి. మీరు పుట్టుకతోనే రాజుల్లా నాయకత్వం అయినటువంటి లక్షణాలతో సొంత విషయాలను కూడా మీరు చాలా చక్కగా అమలుపరుచుకుంటూ ఉంటారు. మీరు 10 మందిలో మీరు నడిచేటువంటి విధానం కూడా చాలా గొప్పగా ఉంటుంది. అయితే మీ పరిస్థితి ఎలా ఉందంటే గత కొన్నాళ్ళుగా ఏంటంటే మీరు బయటకు గంభీరం కనిపిస్తూ ఉన్నారు. అందరితో కూడా నవ్వుతూ మాట్లాడుతున్నారు. కానీ రాత్రిపూట ఒంటరిగా ఉంటూ మీ మనసులో ఎంతో ఆవేదన చెందుతూ ఉన్నారు. అయితే అందరికీ నేను సహాయం చేస్తున్నాను, మరి నాకే ఎందుకు ఈ విధంగా ఇన్ని కష్టాలు అంటూ భగవంతుడు నిలదీస్తూ ఉన్నారు. డబ్బు వస్తుంది కానీ నిలబడడం లేదు. నీరులా ఖర్చు అయిపోతుంది. నమ్మిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు వెండిపోటు పొడుస్తున్నారు. సొంత వారు మీ శత్రులుగా మారుతున్నారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మాటలు పెద్ద గొడవలుగా మారి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఏదో తేనటువంటి భయము, గుండెదడ, నిద్రలేమి ఇవన్నీ కూడా మిమ్మల్ని వేధిస్తూ వస్తున్నాయి. అయితే బాధపడాల్సిన అవసరం లేదండి. కాలం ఎప్పుడు కూడా ఒకేలా అయితే ఉండదు కదా. ముఖ్యంగా రేపటి రోజున మీ జాతక చక్రంలో చంద్రుడి యొక్క సంచారం అలాగే రవిస్థానం ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని అయితే సృష్టించబోతుంది. ఇన్నాళ్ళు మీరు పడినటువంటి అవమానాలకు, ఇన్నాళ్ళు మీరు పడినటువంటి కొన్ని కష్టాలకు రేపటి రోజున కొంతైనా ఊరట కలగబోతుంది. మీ శత్రువులు మీ కాళ్ళ దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగేటువంటి రోజైతే ఇదేనండి. ముందుగా మీ ఇంట్లో జరగబోయేటువంటి ఊహించినటువంటి ఒక మార్పు గురించి ఇప్పుడు మాట్లాడుకుంటే కనుక మీ కుటుంబం అంటే మీకు చాలా ప్రాణం. అలాగే మీకోసం మీరు బ్రతకరు, మీ వాళ్ళ కోసం మీరు బ్రతుకుతూ ఉంటారు. అయితే చెప్పాలంటే కనుక రేపటి రోజున చాలా అనూహ్యమైనటువంటి రోజండి. మీ ఇంట్లో ఒక శుభ పరిణామం అనేది చోటు చేసుకోబోతుంది. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మీ ఇంట్లో ఎప్పటి నుండో ఒక సమస్య అనేది నలుగుతూ వస్తుంది అనుకోండి. దాన్ని ఆస్తి గొడవ కావచ్చు, లేదంటే వివాహ సంబంధం కుదరకపోవడం కావచ్చు. అది ఖచ్చితంగా రేపటిలో క్లారిటీ అనేది వస్తుంది. అయితే ఒక ఫోన్ కాల్ రూపంలో కానీ లేదంటే ఒక బంధువు రూపంలో కానీ మీకు సహాయం అయితే అందిస్తారండి. అలాగే ఆకస్మిక ధనలాభం, సడన్గా లక్ష్మీదేవి మీ గడప తొక్కుతుంది. ఎప్పుడూ మర్చిపోయినటువంటి బాకీలు అనేవి వసూలవుతాయి. లేదంటే పూర్వీకుల యొక్క ఆస్తికి సంబంధించినటువంటి వ్యవహారం మీకు పూర్తిగా అనుకూలంగా మారుతుంది. సంతాన విషయం, మీ పిల్లల గురించి మీరు చాలా అంటే చాలా బెంగ పెట్టుకుంటూ ఉంటే కనుక వారి చదువుల్లో కూడా ఉద్యోగంలో మంచి వార్తనైతే వినిపిస్తారు. అది మీ యొక్క గుండె బరువును తగ్గిస్తుంది. అయితే ఇదంతా జరగాలంటే మీరు రేపటి రోజు చేయవలసినటువంటి కొన్ని చిన్న పనులు కూడా ఉన్నాయండి. అవేంటో కూడా నేను తప్పకుండా తెలియజేస్తాను. అయితే జాగ్రత్తగా వినండి. రేపటి రోజు మీరు ఎలాంటి ఫలితాలు అయితే దక్కించుకోబోతున్నారో దక్కించుకోవడానికి కూడా మీరు చేయవలసినటువంటి కొన్ని ఎఫర్ట్స్ అనేవి ఉన్నాయండి. అంటే మీరు కొంచెం రేపటి రోజున బద్ధకం మీకు అనిపించినప్పుడు కూడా తుఫానుకు ముందు ప్రశాంతి ఏ విధంగా అయితే ఉంటుందో సాయంత్రం 4 గంటల తర్వాత మీకు ఒక ముఖ్యమైనటువంటి సమాచారం ఉంటుంది. రేపటి రోజున ఆఫీస్లో మీపై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారస్తులకు రేపటి రోజున అద్భుతమైనటువంటి టర్నోవర్ జరుగుతుందండి. చేయవలసినటువంటి పని రేపటి రోజున ఉదయము ఖచ్చితంగా కూడా మీకు తప్పకుండా చేసుకోండి. అలాగే రేపటి రోజు మీరు ధనలాభం అనేది తప్పకుండా కలగబోతుంది. కాబట్టి మీకు అక్షయ పాత్ర లాంటి, అంటే మీరు మట్టిని పట్టుకున్నా కూడా బంగారం అవుతుంది. రేపటి రోజు ముఖ్యంగా చెప్పాలంటే కొత్తగా ప్రాజెక్టులు మొదలుపెట్టడానికి, కొత్త వస్తువులు కొనడానికి బంగారం లేదా వాహనాలు రేపటి రోజు సరైనటువంటి సమయం అండి. ఇక మీరు ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి వస్తే రేపటి రోజు తీర్చేయండి. అది మీకు రుణ విముక్తిని ఇస్తుంది.
మీ జీవిత భాగస్వామితో కలిసి బయటకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. వారి ముఖంలో చిరునవ్వు చూస్తారు. రేపటి రోజున అంతేకాకుండా కీలకమైనటువంటి మలుపు అనమాట. రేపటి రోజున కొంచెం మీకు మిశ్రమంగా ఉంటుంది. అలాగే బంధువులు రాక వల్ల కూడా ఇంట్లో సందడి ఏర్పడుతుంది. అయితే ఖర్చులు కూడా రేపటి రోజున కొంచెం విపరీతంగానే పెరుగుతాయండి. అనవసరమైనటువంటి ఆర్భాటాలకు అస్సలు పోకండి. అలాగే మీరు తీసుకున్నటువంటి ఒక్క నిర్ణయం అనేది 5 ఏళ్ల భవిష్యత్తును చూసేలా ఉంటుంది. కాబట్టి పెద్దల సలహాలు లేకుండా ఏ నిర్ణయం తీసుకోకండి, జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసేటువంటి రోజు కూడాను. సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. రాజకీయ నాయకులకి, అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, రియల్ ఎస్టేట్ వారికి రేపటి రోజున పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవాలి. ఆ శుభకార్యానికి సంబంధించినటువంటి చర్చలు మీ ఇంట్లో జరుగుతాయి. అయితే ఇక్కడ వరకు అంతానే బాగానే ఉందండి, అదృష్టం వస్తుంది, డబ్బు వస్తుంది అని చెప్పాం కదా. అయితే ఒక బాధ్యతగా మీకు ఒక విషయాన్ని అయితే, ఒక చిన్న హెచ్చరికనైతే చెప్పాలనుకుంటున్నామండి. రేపటి రోజు మీరు ఎటువంటి గొడవల్లో మాత్రము ఖచ్చితంగా మాత్రం మీరు తలదొరచకండి. అలాంటి గొడవలు జరుగుతాక మీరు దూరంగా ఉండటం అయితే మంచిది. అది చాలా అత్యంత అవసరమైనటువంటి జాగ్రత్త అండి. ఇక రేపటి మీకు ఆవేశము, అలాగే అహంకారము, ఇవన్నీ కూడా రేపటి కలిసి మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడతాయి. ప్రమాదాలు చిక్కునే అవకాశం ఉంది. ముఖ్యంగా షూరిటీ సంతకాలు దయచేసి జాగ్రత్తగా వినండి. మీ సొంత తమ్ముడు కానీ, ప్రాణ స్నేహితులు అడిగినా కానీ రేపటి రోజున ఎవరికి కూడా డబ్బు విషయంలో అయితే గ్యారెంటీ అనేది ఉండకండి. ఎవరికి షూరిటీ సంతకాలు అనేవి పెట్టకండి. ఒకవేళ మీరు కనుక ఆవేశపడి మొహమాట పడో సంతకాలు పెట్టినట్లయితే భవిష్యత్తులో అవి మీకు అప్పులయ్యే తీర్చాల్సి వస్తుందండి. కాబట్టి అది ఎంతైనా కానివ్వండి, మీ శక్తి మీద మీకు అవసరం లేనటువంటి విషయాల్లో మీరు ఇంటర్ఫీర్ అవ్వద్దు. అలాగే కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ కూడా ఈ విషయంలో తిరగాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో ఆడవారితో, ముఖ్యంగా భార్య, తల్లి, సోదరితో వాదనకు దిక్కండి. ఇక రేపటి రోజులో మీ నోటి నుండి వచ్చేటువంటి ఒక తప్పుడు మాట అనేది మీ బంధాన్ని శాశ్వతంగా తెంచివేస్తుంది. మీ మౌనమే మీ ఆయుధం. కోపం వస్తే మంచినీళ్ళు తాగి పక్కకు వెళ్ళిపోండి, అంతేకాని మాట మాత్రం జరగండి. ఈ ఒక్క విషయాన్ని మీరు తప్పకుండా పాటిస్తే మిమ్మల్ని ఎవరు కూడా ఆపలేరండి. అయితే రేపటి రోజున అయితే ఇటువంటి ఏదైనా చిన్నపాటి దోషాలు ఉంటే వాటిని గట్టెక్కాలంటే ఖచ్చితంగా కూడా మీరు మనసులో చాలా సులభమైనటువంటి కూడా చిన్న పరిహారమే చేసుకోండి, తప్పకుండా పాటించండి. రేపటి రోజున ఖచ్చితంగా కూడా శివనామస్మరణ అన్ని రకాలు కూడా మేలు చేస్తుందండి. ఎక్కడైనా సరే దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివునికి ఖచ్చితంగా ఒక 5 ప్రదర్శనలు అయితే చేయండి. ప్రదర్శన చేసిన సేపు కూడా మీ మనసులో ఓం నమ శివాయ అనే పంచాక్షర మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు జపించండి. రేపటి రోజున ఎవరైనా పేదలకి దానం ఇవ్వడానికి ప్రయత్నించండి. గొడవలుంటే తొలిగిపోండి. అలాగే రావి చెట్టు దీపం సాయంత్రం వేళ కుదిరితే రావి చెట్టు కింద నువ్వులతో దీపం వెలిగించి 11 ప్రదర్శనలు చేసుకోండి. ఇది మీకు ఉన్నటువంటి శని దోషాన్ని తగ్గిస్తుంది, అలాగే ధనలాభాన్ని సూచిస్తుంది. మరి గుర్తుంచుకోండి, దైవ బలం ఉంటే గ్రహ బలం అనేది దానంతట అవే తప్పకుండా వస్తుందండి. మన సంకల్పం అనేది గొప్పదైతే విజయం కూడా మనకు తప్పకుండా చివరి క్షణంలో అయినా కానీ వస్తుంది. మీరు సింహం లాంటి వారు. సింహం ఎప్పుడు కూడా వెనకడుగు వేయదండి. అదేవిధంగా మీ ఉంటారు కూడా, కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ మీ ధైర్యం మాత్రం ఎక్కడా తగ్గదండి. ఇక రేపటి రోజు జరిగేటువంటి మార్పుల్ని ఆస్వాదించి జాగ్రత్తగా పాటించండి. అలాగే మీకు ఇప్పుడు చెప్పినటువంటి ప్రతి విషయం కూడా ఉపయోగపడదని చెప్పి మీ మనసుకు అనిపిస్తే మాత్రం, మీ జీవితాల విషయాన్ని కూడా దగ్గరని చెప్పి మాత్రం అనిపిస్తే, మరి కొంతమంది అయితే మీ యొక్క ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అయితే వీడియోని షేర్ చేసుకుని సహకరించండి. అలాగే రేపటి రోజు మీకు ప్రయాణాల విషయంలో కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా, కీలకమైన దూర ప్రాంతం వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుందండి. తప్పనిసరిగా జాగ్రత్త పాటించండి. ఇంకా రేపటి రోజు మీకు కలిసి వచ్చేటువంటి రంగు వచ్చేసి తెలుపు, ఎరుపు. రేపటి రోజు మీకు కలిసి వచ్చే సంఖ్య వచ్చి 9, 11. ఇక రేపటి రోజు ఉత్తర దిక్కు ప్రయాణం మీకు అనుకూలంగా ఉందండి. చాలా సురక్షితంగా ఉంటాయన్నమాట. అంతేకాకుండా రేపటి రోజు మీరు చేసినటువంటి ప్రతి ఒక్కటి అంటే పనులన్నీ కూడా భగవంతుడికి అర్పితం చేయండి. ఉదయం లేచిన దగ్గర నుండి ఆవేశపడిపోతూ లేనిపోని గొడవలకు, అలాగే లేనిపోని విషయాల గురించి ఆలోచిస్తూ చిరాకు పరాకులతో లేవకుండా ఉదయం లేచేటప్పుడు ప్రశాంతంగా, మనసును ప్రశాంతంగా ఉంచుకొని అప్పుడే లేవండి. రేపటి రోజున భగవంతుడా నాకు అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉండేటట్టుగా, ఎటువంటి గొడవలు దూరకుండా, నేను ఏ పనులు చేపట్టినా కూడా దిగ్విజయంగా పూర్తినట్టుగా చూడమని చెప్పి మనస్ఫూర్తిగా దేవుని కృతజ్ఞతలు చెప్పుకుంటూ నిద్ర లేవండి. అలాగే మర్యాదపూర్వకంగా ఉంటూ మీ యొక్క వ్యక్తిగత విషయాలను ఎవరికి కూడా షేర్ చేసుకోకండి. మెల్లమెల్లగా మీ యొక్క జీవితం మరలా గాడిలో పడుతుంది. ఇప్పుడు మీకు ఉన్నటువంటి చిన్నపాటి నెగిటివ్ ఎనర్జీ పోవడానికి బయటికి వెళ్లే ముందు తప్పకుండా సింధూరాన్ని ధరించండి. ఒక అద్భుతమైనటువంటి మార్పు అనేది రేపటి రోజున మీ జీవితంలో తప్పకుండా చూస్తారు. మీరు చేసేటువంటి చిన్న చిన్న మార్పులు, అలాగే మీరు చేసేటువంటి చిన్న చిన్న పరిహారాలు అనేవి మీ జీవితంలో సానుకూలతను, పాజిటివ్ను పెంచడానికి ఉపయోగపడుతుంది. మీరు ఎంత పెద్ద సమస్యతో సతమతం అవుతున్నా కానీ ఒక్క నమ్మకంతో రేపటి మీరు చేసేటువంటి పూజ పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. రేపటి రోజున శివాలయ దర్శనం మాత్రము మీరు ఎట్టి పరిస్థితులు మాత్రం చేసి రాసిందే. మరి తెలిసినా కానీ రాశి జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.